ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 4 సంఘటనలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఊహించని 4 సంఘటనలు జరుగుతాయి. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండొచ్చు, మీరు పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులుగా ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట తోటి వ్యాపారవేత్తగా ఉండొచ్చు. ఒక సహాయం నిమిత్తం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ యొక్క బంధువులు ఈరోజు అనుకోకుండా మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటన. ఎందుకంటే ఇదివరకు చాలా రోజులుగా వారు మీతో మాట్లాడటం లేదు, మీరు కూడా వారితో మాట్లాడాలనే ప్రయత్నం కూడా చేయలేదు. మీ మధ్య విభేదాలు వచ్చాయి, దీని కారణంగా దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు అనుకోకుండా ఒక పని నిమిత్తం మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన కూడా మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో, అనుకోకుండా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటన అనే చెప్పుకోవచ్చు. అంటే చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు, దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా మీరు కొనసాగుతున్నప్పటికీ పై అధికారులు ఒక్కసారి కూడా మీతో మాట్లాడలేదు, మీ యొక్క శ్రమను గుర్తించలేదని మీరు నిరాశలో ఉంటున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు వారు మీ యొక్క శ్రమను గుర్తించి మీపైన ప్రశంసలను కురిపిస్తారు. మీ గురించి ప్రతి ఒక్కరికి, అంటే కార్యాలయంలో ప్రతి ఒక్కరికి చాలా పాజిటివ్ గా చెప్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక సంఘటన అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా 4 సంఘటనలు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. కానీ అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే ప్రమాదం ఉంది. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే చోర భయం అనేది కూడా ఉండబోతుంది. కాబట్టి విలువైన వస్తువుల విషయంలో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో, అంటే మార్చి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టం లేని పనులు అస్సలు చేయకండి. ఇష్టం ఉన్నటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.